సంక్రాంతి పండుగ అంటే కోడి పందాలు కాదు, సాంస్కృతిక ఆచారాలు, జీవన వైవిధ్య అంశాలు ముడిపడి ఉంటాయని ఏలూరు జిల్లాలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. జీవన వైవిధ్య మండలి, గ్రామదీప్ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ప్లాస్టిక్ రహిత సమాజం, జీవ వైవిధ్య పరిరక్షణ, రసాయన ఎరువుల వినియోగం తగ్గింపు వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఇదే అంశంపై కోవిలి గ్రామం నుంచి మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ రాంబాబు అందిస్తారు. కోవలి గ్రామంలో సంక్రాంతి సాంస్కృతిక జీవ వైవిధ్య సంబరాలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి అటు గ్రామదీప్, అదే రకంగా బయోడైవర్సిటీకి చెందిన కొంతమంది మేధావులు కూడా ఉన్నారు. ఈ కార్యక్రమంలో మన పాత తరానికి చెందిన సంస్కృతి సంప్రదాయాలు ఎలా ఉన్నాయి, వాటిని ఎలా బతికించాలి, ఈ గ్రామస్తులకు తెలియజేస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ మనతో పాటు జీవ వైవిధ్య మండలి కోఆర్డినేటర్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మీరు చెప్పండి, ఈ సంక్రాంతి సంబరాల్లో జీవ వైవిధ్యానికి ఉన్న ప్రాధాన్యత ఏంటి? ప్రధానంగా జీవ వైవిధ్యానికి ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయి? అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. నా పేరు సత్యప్రసాద్, బయోడైవర్సిటీ బోర్డు రీజనల్ కోఆర్డినేటర్ని. ముఖ్యంగా ఈ కార్యక్రమం జరగడానికి ముందుగా మా చైర్పర్సన్ శ్రీ విజయ్ కుమార్ గారు, అలాగే శ్రీ రామకృష్ణ మెంబర్ సెక్రటరీ గారు వాళ్ళ ప్రోత్సాహంతో ఈ గ్రామదీప్ ట్రస్ట్ వారికి సహకరిస్తూ ప్రతి సంవత్సరం మా బయోడైవర్సిటీ బోర్డు నుంచి ఈ అనుబంధంగా ఇక్కడ కార్యక్రమం చేస్తున్నాం. మన ఇల్లు మనం శుభ్రంగా ఉంచుకుంటే మన ఊరు శుభ్రంగా ఉంటుంది, మన ఊరు శుభ్రంగా ఉంటే మన మండలం శుభ్రం అవుతుంది. అలాగే మన స్టేట్ వరకు కూడా అలాగే ఎవరికి వాళ్ళు శుభ్రం చేస్తేనే ఈ అంతా కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఇది శుభ్రత అంటేనే మన పరిసరాల శుభ్రతే బయోడైవర్సిటీ, జీవ వైవిధ్యం. మన ఇంట్లో ఉండే పశువులు కానీ మనుషులు కానీ అందరూ కలిసి ఒకచోట వైవిధ్యభరితంగా జీవించడాన్ని జీవ వైవిధ్యం అంటున్నాం. దానిలో భాగంగా ఈ సంక్రాంతి సంబరాల్లో మేము భాగమయ్యి చేయటం జరుగుతుందండి. గ్రామదీప్ తరఫున ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తూ దేశ విదేశాల నుంచి ఎంతో మందిని ఆహ్వానిస్తూ ఇక్కడ ఒక మంచి కల్చర్ని రూపొందించారు మీరు. ఇప్పుడు ఇక్కడ ఈ రోజు జరుగుతున్న ఏదైతే జీవ వైద్య సాంస్కృతిక సంబరాలు, మీది గ్రామదీప్, రెండు కలిసి భాగస్వామ్యంతో ఎలా ముందుకెళ్తున్నాయి, ప్రజలకు ముఖ్యంగా పల్లె ప్రాంత ప్రజలకు మీరు ఏ రకంగా చెప్పదలుచుకున్నారు? పర్యావరణ శాఖలోని రాష్ట్ర జీవ వైవిధ్య మండలి లైన్ డిపార్ట్మెంట్స్ ఏదైతే ఉన్నాయో, వ్యవసాయ శాఖ కానీ, పశు సంవర్ధక శాఖ, ఇలా ఉద్యానవన శాఖ, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, వీటి అన్నిటి సమన్వయించి చేసే పనే ఇది మన గ్రామాల సుస్థిర అభివృద్ధి అనేది. మనం చూస్తున్నాము సంక్రాంతి సంబరాలంటే కోడి పందాల లీగ్, ఇదే కదా మనం చూస్తుంది. దాని నిర్వచనం మారిపోతుంది. మన ఏదైతే రైతులకి వ్యవసాయంలో ఎంతో చేదోడు వాదోడుగా ఉన్న మన పశువులు గాని, మన పక్షులు గాని, వీటన్నిటికీ కృతజ్ఞత తెలియజేస్తూ కరుణతో మన సంస్కృతిలో భాగం చేసి వాటికి ఆనందాన్ని, కృతజ్ఞతను తెలియజేసే రోజు మన ఈ సంక్రాంతి, కనుమ, ఇవన్నీ. కానీ మనం మన స్వార్థానికి వాటి అర్థాలని మార్చేస్తూ, వాటికి కత్తులు కట్టి, వాటిని హింసిస్తూ, కేరింతలు కొడుతూ దాన్నే మనం సంస్కృతి అంటున్నాం. సో అంటే ఎటువైపు వెళ్తున్నాము? లైక్ మన సంస్కృతి సంప్రదాయాల్లోనే మనం మనుగడ ఉంది, మన రీతి రివాజుల్లోనే మన ప్రకృతిని ఆరాధించే ఆ కల్చర్ని మన పూర్వీకులు మనకు అందించారు. మన గ్రామ మనుగడ సాగాలంటే మన భూమి, మన మట్టి సారవంతంగా ఉండాలి. ఇప్పుడు చూస్తున్నాం రసాయనాలు, కీటక నాశకాలతోనే మన భూమి, ఇంకా మన నెక్స్ట్ భవిష్యత్తు వాళ్ళు అది ఇంకా అందులో పంటలు వేసే ఇది లేదు. నీరు కలుషితం, నేల కలుషితం, గాలి కలుషితం. కేవలం సిటీస్ లో కాదు, గ్రామాలు కూడా ఇంకా మనుగడ సాగించలేని విధంగా ఉపాధి ఏదైతే ఉందో మనం అంతా మన ప్రకృతి వనరులు, మన భూమి మీదే అన్నదాతలు అందరం కూడా ఆధారపడి ఉన్నాం. సో మన చెరువులు కనుమరుగవుతున్నాయి, మన జీవ వైవిధ్యం కనుమరుగవుతుంది, సంస్కృతి సంప్రదాయాలు అంతా కూడా మనం పూర్తిగా డిస్టార్ట్ అయిపోయినాయి. సో ఇలాంటి తరుణంలో భవిష్యత్ తరాలకి మనం ఒక ప్రత్యేక అది చూపించకపోతే, పండగ అంటే జోదం, పండగ అంటే కోడి పందాలు, సో ఇలాంటి ఒక ప్రమాదకరమైన పరిస్థితుల్లో మన సంస్కృతి పడిపోతున్న నేపథ్యంలో ఈ జీవ వైవిధ్య సంబరాలు ద్వారా ప్రజలకు, సామాన్య ప్రజలకు, ఇంకా భవిష్యత్ తరాలకు కూడా ఒక మేల్కొల్పు లాంటిది, ఒక కార్యాచరణ. మనం ఏ దిశలో మన గ్రామాలు పరిగెడుతున్నాయి, ఇది మనం పూర్తిగా డెడ్ ఎండ్ ని చూడబోతున్నాం. సో అలాంటి దిశగా మన ప్రయాణాన్ని మనం ప్రక్షాళన చేసుకుంటూ, విశ్లేషణ చేసుకుంటూ, ఏ విధమైన చర్యలు తీసుకుంటూ, మీరు ఇందాక ప్లాస్టిక్ అంటున్నారు, సో అది ఒకటి. సో ప్రతి సహజ వనరులు ఇప్పుడు గ్రామాలు ఎంత అందంగా ఉండాల్సిన గ్రామాలు చెత్త కుప్పల్లాగా తయారైనాయి.
ఇలా చూసుకుంటే జీవ వైవిధ్యం అనేది ఎంతో ఇంపార్టెంట్ అని ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అటు ప్లాస్టిక్ కానీ అటు రసాయన ఎరువులు కానీ ఎక్కువైపోతున్న నేపథ్యంలో ఈ స్టాల్స్ ద్వారా ఏదైతే ప్రాచీన సాంప్రదాయాలు ప్రాచీన కళలు సంక్రాంతి అంటేనే ప్రాచీన పద్ధతులన్నీ కూడా గుర్తు చేస్తూ చేసుకోవాల్సిన సంక్రాంతిని కేవలం ఈ జోదాలు కోడిపందాలు వంటివి నిర్వహిస్తూ ఇదే సంక్రాంతి అనుకుంటాం చాలా దురదృష్టకరం. ఇప్పటికైనా సరే ఈ జీవ వైవిధ్యం అనేది తీసుకురాకపోతే భవిష్యత్ తరాలకు చాలా ఇబ్బంది ప్రమాదం ఎదుర్కొనే పరిస్థితి ఉంటుందని, అందువల్ల ఈ రోజు ఏదైతే సంక్రాంతి సంబరాల్లో జీవ వైవిధ్యం పుట్టిపడే విధంగా డైవర్సిటీ నేపథ్యంలోనే ఇక్కడ అన్ని కూడా నిర్మించడం జరిగిందని, ఇది గ్రామ స్థాయి నుంచి కూడా ప్రారంభించేందుకు కృషి చేస్తున్నామని కూడా పేర్కొంటూ సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నారు నిర్వాహకులు. పవ్వాలి గ్రామం నుంచి కెమెరామన్ శ్రీనివాస్తో రాంబాబు, 1990.